1560 కోట్ల రూపాయలు ఏదైతే వెచ్చిస్తున్నామని చెప్తున్నారో మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ప్రొవిజన్ ఎక్కడ లేదు. ఎక్కడైనా వీళ్ళు వాలంటీర్స్ కోసం 1560 కోట్ల రూపాయలు మేము వెచ్చించబోతున్నామని ప్రొవిజన్ పెట్టారా? అది లేదు. ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్చువల్ సర్వీసెస్ కోసం ఈ డబ్బు వెచ్చిస్తున్నామని చెప్తున్నారు. మరి ఇంతకుముందు మీకు చెప్పిన సంఖ్య ఏదైతే 1,02,836 మంది డేటా ఈ రోజుకి నమోదు కాలేదో అది సంవత్సరానికి ఎంత అవుతుందండి? 617 కోట్ల రూపాయలు. అంటే నెలకి 51 కోట్ల రూపాయలు ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి ఇవి? ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత నమ్మక ద్రోహమా? ఈ విధంగా మీరు మోసం చేస్తారా? ఇది జగనన్న సైన్యమా లేకపోతే జగనన్న ధనాగారమా? సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనే నెపంతో ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేస్తున్నారో అసలు చూస్తుంటేనే ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు ఎంత మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర యువత కంటే. మొట్టమొదటిసారి 2019లో ఎప్పుడైతే వీళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేస్తున్నామని చెప్పారో రాష్ట్రంలో ఉన్న యువత ఎంతో పాపం వాళ్ళు ఎదురు చూసి ఎంతోమంది పాపం ఉపాధి లేక ఉపాధి అవకాశాలు లేవని చెప్పి 7,92,347 మన రాష్ట్రంలో అప్లై చేశారు ఈ ఉద్యోగాలకి. 7,92,347 యువత మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాల కోసం వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో 21,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు, లక్షల్లో డిగ్రీ చదివిన వాళ్ళు. ఎంత అన్యాయం అండి! 5,000 రూపాయల కోసం వీళ్ళు అటువంటి ఉద్యోగం తీసుకోవడానికి సిద్ధమయ్యారంటే మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా?